హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో మనం ఇవాళ ఎపిసోడ్ 59 గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ 59 గురించి మాట్లాడుకోవడానికంటే ముందు నేను కొన్ని హైలైట్స్ మాట్లాడతాను. సో ఈ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తనుజ ఫ్యాన్స్ని కానీ ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ని కానీ కొంచెం హర్ట్ చేస్తాయి. దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాత రియాక్ట్ అవ్వండి. సో నేను ఎందుకన్నానంటే ఇప్పుడు బయట ఏదైతే ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయో ఇమ్మాన్యుయల్ మరియు తనుజకు ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ ఏదైతే జరుగుతున్నాయో దయచేసి మానుకోండి. ఎందుకంటే లోపల వాళ్ళు మొత్తం బాగానే ఉన్నారనిపించింది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరినీ ఎర్రిపప్పులను చేసినారు అనిపించింది అనమాట. సో సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత దివ్య గారు బర్నీతోటి మాట్లాడిన విధానం అవ్వచ్చు, లేకపోతే కెమెరాతో మాట్లాడిన విధానం అవ్వచ్చు, చాలా బాగా మాట్లాడింది. తర్వాత తీసుకున్నట్టయితే సో టాస్క్ అయితే వీళ్ళకు ఒక టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం రెబల్స్ సీక్రెట్ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ టాస్క్లు ఏంటంటే సో ఇద్దరు ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మంది రెబల్స్ ఉండొచ్చు. వాళ్ళకి సీక్రెట్ టాస్క్ ఇస్తారు, ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయాలి. సందర్భాన్ని బట్టి వాళ్ళకి వచ్చే టాస్క్ కంప్లీట్ చేసి సో మీరు కిల్ అంటే ఇంతకుముందు ప్రతి సీజన్లో జరిగేదే. సో కిల్ అంటే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతారనమాట. సో ఈ టాస్క్లు ఏంటంటే బిగ్ బాస్ చెప్పిన పని చేసేసి వాళ్ళు కిల్ అని కాదు, సో మేము ఈ పని చేసాము, సో వీళ్ళని మేము ఎలిమినేట్ చేస్తున్నామని చెప్తే వాళ్ళు ఎలిమినేట్ అనమాట. సో అలాగా డిజైన్ చేశారు, బాగానే అనిపించింది. తర్వాత పవన్ కళ్యాణ్కు నిజంగానే 2 వారాల నుండి తొక్కుతూనే ఉన్నాడు బిగ్ బాస్. తనకు అవకాశాలే రావట్లేదు అనమాట. తను ఇంకా లెగుస్తాడు అనుకునే టైంకి ఏదో ఒక రకంగా కొంచెం ఏమంటారు తగ్గిపోతూ ఉన్నారనమాట. తర్వాత దివ్య సుమన్ శెట్టి అయితే వాళ్ళకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ను ఇరగదీశారనిపించింది నాకు. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే మన ఛానల్లో మన వీడియోస్ ఫాలో అవుతున్నారో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఈ లైక్ ఇవ్వడం వల్ల కానీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల కానీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి, నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషనల్గా ఉంటుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసుకున్న వాళ్ళు. సో మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత నామినేషన్స్ అయినాయి కదా. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నప్పుడు నాకేమనిపించిందంటే ఏందిరా స్వామి వీళ్ళు అసలు ఈ సీజన్లో ఒకళ్ళకు రైవల్రీ అనేది కంటిన్యూ అవ్వట్లేదు. ఆ మాస్క్ మ్యాన్ ఉన్న రోజులన్నా కొంత క్యారీ అయింది, కానీ అసలు ఒకళ్ళు రైవల్రీ క్రియేట్ చేసుకోవట్లేదు. నామినేషన్లో అంతంత గొడవలు పెట్టుకుంటారు, మళ్ళీ వచ్చి సారీలు చెప్పుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ నామినేషన్ వచ్చే టైంకి మళ్ళీ సేమ్ కథ ఇలాగే రిపీట్ అవుతుందన్నమాట. అందుకే మనం ఆల్రెడీ నా లాస్ట్ వీడియో చూసినట్టయితే బిగ్ బాస్ సీజన్ అనేది సీజన్ 6 కంటే వరస్ట్గా వెళ్ళిపోతుందా అన్న సందర్భాలు మనకైతే కనపడుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఎంత వరస్ట్ అంటే తనుజ సారీ తనుజ, సో నీ గురించి డిమాండ్ దగ్గర కూడా ఏడ్చాను తనుజ నేను, నువ్వు అలాగంటున్నావు అనేసి. సో అక్కడ ఏంటంటే ఇక్కడ తను అడుక్కుంటుందో లేకపోతే ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. కాకపోతే తనకి ఎలా ఓటింగ్ వేస్తున్నారో నాకు అది కూడా అర్థం కావట్లేదు. దానికి సంబంధించి మన రివ్యూస్ అందరూ వేరే పోల్స్ పెట్టారు. ఈ పోల్స్లో అయితే వాళ్ళ పిఆర్ టీం అయితే క్లియర్గా దొరికిపోయారనిపిస్తుంది. సో ఇక్కడ చూడాలి, యూట్యూబ్ పోల్స్లో ఎక్కువ ఓటింగ్ పడుతుంది, బట్ ఇన్స్టాగ్రామ్ వాటిలో చూసుకున్నట్టయితే తనుజకైతే తక్కువ పడుతుంది ఓటింగ్. సో ఏంటనేది చూడాలి. ఇక్కడ మతలబ్ ఏంటనేది అర్థం కావట్లేదు అనమాట. మెయిన్ ఎవరికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయో లేదో కూడా తెలియదు అనమాట మనకి. ఎందుకంటే సో బయట వచ్చే ఓట్స్ని బట్టి వీళ్ళకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి, వీళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేసినారు, వీళ్ళకి తక్కువ ఓట్స్ పడినాయి, వీళ్ళని ఎందుకు ఉంచారని మనం అనుకుంటాం. కానీ బట్ అఫీషియల్గా ఎంతమందికి ఓటింగ్ పడుతుంది, ఎంత ఓటింగ్ పడుతుంది అనేది ఎవరికి తెలియదు అనమాట. ఇది టాప్ సీక్రెట్. యూట్యూబ్ని మ్యానిపులేట్ చేయొచ్చు, బట్ ఇన్స్టాగ్రామ్ని అంత ఫాస్ట్గా మ్యానిపులేట్ చేయలేరు. కొంతవరకు ఉంటుందన్నమాట. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కువ యూజర్స్ తోటి లాగిన్ అవ్వచ్చు, అంటే ఎక్కువ యూజర్స్తో లాగిన్ వేసి కూడా ఓటింగ్ వేయచ్చు అనమాట. సో ఇలాగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పాపం ఉంటారు కదా పిఆర్ టీం, వాళ్ళకి 4 రూపాయలు డబ్బులు వస్తాయి అనేసి కొంచెం అలాంటివి కష్టపడుతూ ఉంటారనమాట. చూడాలి ఎలా ఉంటుందనేసి. బట్ సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి, మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ తనుజ అయితే మాట్లాడుతుందనమాట. ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే దివ్య నన్ను కావాల్సిన నామినేట్ చేసింది, సో బర్నీ గారిని నామినేట్ చేశాను కదా, ఆ రీజన్తో నామినేట్ చేసినదని చెప్తుంది అనమాట.
మన ఇమ్మాన్యుయల్ వీళ్ళతోటి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ తను తెలుసుకోవాల్సింది అంటే ఆల్రెడీ 4-5 నామినేట్ చేశారు తను సేవ్ చేశారు. మిగతా వాళ్ళు డీమన్ పవన్ అయితే క్లారిటీగా తనైతే సేవ్ చేసినట్టే అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ నామినేట్ చేయడం కానీ, లేకపోతే ఇమ్మాన్యుయల్ నామినేట్ చేయడం కానీ, ఇమ్మాన్యుయల్ నామినేట్ అవ్వలేదు. సో మిగతా వాళ్ళు అంటే తనుజ బదులు మిగతా వాళ్ళు ఏదైతే నామినేట్ అయినారో అదంతా చాలా అంటే చాలా తను సేఫ్ సైడ్గా ఆడారు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నన్ను నామినేట్ చేయొద్దు, నేను నిన్ను నామినేట్ చేయొద్దని ఇమ్మాన్యుయల్ తనుజ మాట్లాడుకుంది అయితే దండంరా స్వామి. బయట ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ తనుకొని చచ్చిపోయి తీరా చూసేసరికి నామినేషన్ అయిపోయిన తర్వాత అంతా సప్పబడిపోయింది అనమాట. సో ఈ సీజన్ మొత్తం అందరూ అలాగే ఉన్నారు, ఎందుకంటే గొడవలు పెట్టుకోదలుచుకోలేదు. సో వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకొని టాప్ 5 దాకా వచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎవరికి విన్ అవ్వాలనే జీల్ అయితే లేదండి. 100% డ్యాన్స్ ఏదో వెళ్తుందంటే వెళ్తుంది, బండి వెళ్తుంది. తర్వాత దివ్య గారు కెమెరాతో మాట్లాడుతుంటారు అనమాట. ఇక్కడ దివ్య అక్కడ తనుజ ఫీల్ అయిపోతుంది, నేను బర్నీ గారిని నామినేట్ చేసినందుకు, ఆవిడ బర్నీ గారిని నామినేట్ చేసినందుకు నేను తనుజ నామినేట్ చేశానని ఫీల్ అవుతున్నది, అది ఇదని తనుజ అంటుంది. సో నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి దివ్య కెమెరాతో చెప్తున్నాను. సో అలా అనుకుంటే ఫస్ట్ అంటే భరణిని నామినేట్ చేసింది ఎవరు? డిమాండ్ పవన్. సో ఎవరిని నామినేట్ చేయాలి? నేను డిమాండ్ పవన్ నామినేట్ చేయాలా? నాకు తనుజకు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను తనుజ నామినేట్ చేశాను అనింది. సో ఇది అందరికీ తెలిసిన సత్యం, ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్లో కూడా బర్నీ గారు వచ్చినప్పుడు తను కత్తి అడిగింది అనమాట తనుజని నామినేట్ చేయడానికి. సో మేబీ ఆ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బాగానే మాట్లాడింది నామినేషన్లో కూడా. తర్వాత దివ్య బాగా మాట్లాడింది. ఇక్కడ భరణి బయటపడిపోయాడండి. భరణి ఎందుకు బయటపడిపోయినాడంటే భరణి భయపడుతున్నాడు. ఎందుకంటే ఎలిమినేషన్ వెళ్ళిపోతాడేమో, బయటికి వెళ్ళిపోతాడేమో అన్న ఒక భయం అయితే వచ్చింది. ఆల్రెడీ ఓటింగ్ తక్కువ వచ్చి ఎలిమినేట్ అయిపోయాడు. దానికి తోడు శ్రీజాను భరణిని సపరేట్గా అంటే ఓటింగ్లో పెట్టకుండా వాళ్ళిద్దరికి సపరేట్గా పెట్టారు కాబట్టి తనుజ ఓటింగ్ భరణికి పడింది. ఇప్పుడు అందరితో కలిపి వేశాడు కాబట్టి భరణికి అయితే భయం చుట్టుకుంది, వెళ్ళిపోతానేమో మళ్ళీ అది ఇది అనేసి. దానికి తోడు ఆయన కుటుంబం కూడా నామినేషన్లో ఉన్నారు. సుమన్ శెట్టి అయితేనేమి, రామురాథోడ్ వీళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకంటే ఇక్కడ భరణి దివ్యతోటి ఒక మాట అయితే అన్నాడు. అంటే దివ్యాని ఏమన్నాడంటే తనుజని నామినేట్ చేయకుండా గౌరవ్ను నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయలేదు, వాళ్ళని నామినేట్ చేసి ఉంటే మిగతా వీళ్ళు సేఫ్ సైడ్లో ఉండేవాళ్ళు కదా అని మాట్లాడిన మాట ఏదైతే ఉన్నిందో టూ వరస్ట్ అబ్బా అది. ఎందుకంటే తనుజ నామినేషన్లో లేదనుకో ఈయన సేవ్ అయిపోతాడు, ఆ తనుజ ఓటింగ్ ఈయనకు పడిపోతుంది. అట్లీస్ట్ ఒక 2 వీక్స్ సర్వైవ్ అవుతాడు. తర్వాత 1-2 టాస్కులు మంచి టాస్కులు ఆడితే జుమ్మని ఎగిరిపోతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినట్టు నాకు అనిపించింది అనమాట. తనుజను అంటే ఇది కూడా ఒక పాయింట్ అయ్యుండొచ్చు. ప్రతి వీక్ తనుజ నామినేట్ చేయడం వల్ల తనుజ పెరుగుకుంటూ పోతుందని ఏమన్నా భరణి గారు అనుకుంటున్నారేమో. ఇక్కడ దివ్య అయితే క్లారిటీ ఇచ్చి పడేసింది. ఎందుకంటే వాళ్ళని ఎలా నామినేట్ చేయను నేను, ఒక్కళ్ళు కూడా వాళ్ళ మీద పాయింట్స్ చెప్పలేదు. తనుజ మీద 4 చెప్పారు పాయింట్స్. ఇప్పుడు నేను తనుజని కాకుండా వాళ్ళని ఎలా నామినేట్ చేయను, వాళ్ళ మీద ఒక్కళ్ళు కూడా పాయింట్స్ చెప్పలేదు కదా. ఒకవేళ వాళ్ళు ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలా? ఎందుకంటే తనుజని అంతమంది నామినేట్ చేశారు, బట్ మాకు ఒక్కళ్ళు కూడా రీజన్ చెప్పలేదు, ఎలా నామినేట్ చేశారని వాళ్ళు అడిగితే ఎలా చెప్పాలా? సో అలాగ అనిపించింది అనమాట. సో మనం ఫాస్ట్గా లాగిచ్చేద్దాం. ఇక్కడ ఏంటంటే దివ్య అయితే చాలా బాగా మాట్లాడింది. తనుజ ఇమ్మాన్యుయల్ తోటి అదే చెప్పాం కదా, సారీ తనుజ, సారీ ఇమ్ము. ఏంటో అసలు బయట ఉన్న ఫ్యాన్స్ దయచేసి కొట్టుకోమాకండి, లోపల వాళ్ళు బాగానే ఉంటారు. సో బయట మీరైతే కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఏం చేయమాకండి. సో ఇది మాత్రం నేను ఇచ్చే సలహా అనమాట. సో తర్వాత ఏంటంటే మార్నింగ్ సాంగ్. సో మార్నింగ్ సాంగ్ ఏంటంటే అది మంచి భలే ఉంటుంది సాంగ్. ఎవ్వారమంటే ఏలూరే, నవారమంచం నెల్లూరే, గుడారమంతా గుంటూరే, ఈ సాంగ్ అనమాట. సో ఈ సాంగ్ వేస్తారు. ఈ సాంగ్ వేసిన తర్వాత భరణి సుమన్తో మాట్లాడుతుంటారు. రాత్రి జరిగింది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో నాకు భరణి నచ్చలేదని చెప్పాను కదా. ఎందుకంటే సుమన్ తోటి ఏం మాట్లాడుతున్నాడంటే, సో తనుజ నన్ను సేఫ్ గేమ్ ఆడాను అనేది నామినేట్ చేసింది కదా, మరి అదే సేఫ్ గేమ్ నిఖిల్ ఆడాడు కదా, మరి నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయలేదు? సో ఇక్కడ చూడు ఎలా అయిపోతుందో పాయింట్ అది ఇది అన్నారనమాట. సో నేను అక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. భరణి గారు తనుజ గారు మిమ్మల్ని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ సేఫ్ ఆడుతున్నారు, బంధాలలో ఇరుక్కుపోయారని బయటికి వెళ్ళేసి మళ్ళీ లోపలికి వచ్చారు. సో మళ్ళీ మీరు అలాగే ఆడుతున్నారు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేశారనే విషయం మీరు గుర్తించట్లేదు అనమాట. సో ఇక్కడ కూడా భరణి గారు మాట్లాడిన పద్ధతి అయితే నాకు నచ్చలేదు. సో తర్వాత తీసుకున్నట్టయితే
దానికంటే ముందు ఏంటంటే భరణి సుమన్ అడుగుతాడు బాత్రూమ్, అంటే తనుజ గురించి అడిగితే సుమన్ ఏమంటాడంటే తనుజకు నిద్ర పట్టలేదు, అందుకే బాత్రూమ్ పని మొత్తం తను ఒక్కతే చేసేసింది అది ఇదని సుమన్ అన్నాడు అనమాట. సో దాని తర్వాత వచ్చిన డిస్కషన్నే నిఖిల్ని నామినేట్ ఎందుకు చేయలేదు, తను కూడా సేఫ్ ఆడాడు కదా అది ఇది అని చెప్పాడు అనమాట. సో తర్వాత ఏంటంటే ఇంకా ఫోన్ టాస్క్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు ఫోన్ అయితే పెట్టారు గార్డెన్ ఏరియాలో, అదే ఇంతకుముందు ఏదైతే అవుట్ హౌస్ ఉండిందో అందులో ఫోన్ పెట్టారు. తనుజ అక్కడికి వెళ్ళగానే ఫ్యామిలీ దగ్గర నుంచి కాల్ వస్తుంది, అంటే కొంచెం ఓవర్ ఎగ్జైట్ అనేది అనమాట. సో ఈ తర్వాత ఏంటంటే తర్వాత కొంచెం అందరు కూడా వచ్చేస్తారు, అందరు మాట్లాడుకుంటారు, ఫ్యామిలీ దగ్గర నుంచి కాల్స్ వస్తాయేమో అది ఇది అనేసి. బట్ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ పెట్టిన టాస్క్ అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు అనమాట. అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. సుమన్ శెట్టి మరియు దివ్య అయితే చాలా బాగా ఆడారండి గేమ్. సో ఈ గేమ్లో నేను అంటే కళ్యాణ్ మనం తప్పు పట్టకూడదు, లేక పాపం అనకూడదులే, కానీ బట్ ఈ గేమ్లో అలా జరుగుతుంది. సో తప్పదనమాట అలా అది గేమ్ రూలు. సో ఇక్కడ ఏంటంటే సంజన గారు భరణి మరియు ఇమాన్యుయల్కి మధ్య అయితే మంచి డిస్కషన్ నడుస్తుంది. సో భరణి గారిని అంటుందన్నమాట, సో ఇంకా వదిలేయండి అన్న, మీరు అవన్నీ పట్టించుకోకండి అది ఇది అంటే, సో మోషన్ ఏదో సంథింగ్ ఏదో అన్నాడు ఆయన, ఎమోషనల్ అవ్వకండి అది ఇది సంజన అంటే, ఎమోషన్ లేదు, ఎమోషన్ ఏం లేదు, అంత మోషన్లో వెళ్ళిపోయింది అనేసి ఒక రైమింగ్ అయితే మాట్లాడాడు. తర్వాత ఇమ్మాన్యుయల్ కూడా ఇక్కడ ఏమన్నాడంటే, సో నేను తనుజతో అలా మాట్లాడడం వల్ల నాలో దాచుకున్న భావాలు మొత్తం బయటకు వచ్చేసినాయి, ఒకసారిగా క్లియర్ అయిపోయింది అనేసి ఇమ్మాన్యుయల్ కూడా అన్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు నాకు క్లారిటీగా అనిపించింది అనమాట. సారీ, అందరూ సేఫ్ గేమ్ అయితే ఆడుతున్నారు. సో తర్వాత ఫోన్ దగ్గర వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ కొంచెం కామెడీ చేశాడు. సో ఫస్ట్ రింగ్ అవ్వగానే తనుజ అయితే ఫోన్ ఎత్తిందనమాట. సో తనుజ ఫోన్ ఎత్తంగానే తనుజ మీరు ఏమనుకుంటున్నారు అది ఇది అంటే, సార్ బిగ్ బాస్ గారు ఫ్యామిలీ నుంచి కాల్ వస్తుందేమో అది ఇది అని అనుకుంటున్నట్టు, లేదు. సో కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవ్వబోతుంది, సో మీరు వెళ్ళేసి చెప్పండి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ అవ్వబోతుంది అది ఇది అనేసి చెప్తారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అందరికీ అదే చెప్పడానికి ట్రై చేసింది, కానీ రీతు చౌదరి ఇక్కడ అతి తెలివి వాడింది అనమాట. సో తనకి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్, అది చెప్పడం చేత కాక ఇలా మాట్లాడుతుంది అది ఇది అనిపించింది. సో అలాగే మీరు అనుకోండి, అలాగే అది ఇది అనేసి తనుజ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ లైవ్లో ఏం జరిగిందంటే అందరూ ఏమనుకుంటారంటే ఎవరైతే ఫోన్ ఎత్తుతారో సో వాళ్ళు ఎలిమినేట్ ఏమో, వాళ్ళు టాస్క్ నుండి గేమ్ నుంచి ఎలిమినేట్ ఏమో అది ఇది అంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే తర్వాత సంజన గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత సంజన గారిని అడిగితే, సంజన బాగున్నావు అంటే, బాలేని బిగ్ బాస్ అని చెప్పడము, వాళ్ళ అబ్బాయి వీడియో గురించి అంటే, సో దానికి ఒక సందర్భం సమయం ఉంటుంది సంజన, సో దానికి బిగ్ బాస్ ఎప్పుడు ఎలా చూపించాలో అలా చూపిస్తారని చెప్తాడు అనమాట. తర్వాత రీతుకి ఇవ్వమంటాడు, రీతుకి ఇచ్చిన తర్వాత అందరినీ వెళ్ళిపోమని చెప్పంటాడు బిగ్ బాస్. సో ఆ తర్వాత అందరినీ దూరం వెళ్ళిపోమన్న తర్వాత రీతుకి చెప్తారనమాట, ఆల్రెడీ టాస్క్ స్టార్ట్ అయిపోయింది, సో స్టోర్ రూమ్లో నుంచి టాస్క్ సంబంధించిన లెటర్ ఉంది, లెటర్ చదివి వినిపించండి అది ఇదంటే. తర్వాత టీంలను డివైడ్ చేసినారు. ఫస్ట్ డివైడ్ చేసిన టీంలు కలర్ టీంలు తర్వాత మళ్ళీ మారిపోయినాయి అనమాట. అది వీళ్ళు మార్చుకున్నారు అంటే లైవ్లో నేను లైవ్ అంతగా ఈ పోర్షన్ వరకు నేను ఫాలో అవ్వలేదు. సో తర్వాత ఏంటంటే పింక్ కలర్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్, దివ్య వీళ్ళు, సాయి వీళ్ళు ఉన్నారనమాట. ఆరెంజ్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్, తనుజ, గౌరవ్ వీళ్ళు ఉన్నారు. బ్లూ వచ్చేసరికి భరణి, రీతు చౌదరి, నిఖిల్ వీళ్ళు ఉన్నారనమాట. తర్వాత వచ్చేసరికి ఇంకో టీం ఏంటిది, అంతే బ్లూ, ఆరెంజ్, పింక్, బ్లూ, ఆరెంజ్, పింక్ 3 టీంలు అనమాట. మిగతా వాళ్ళని ఏంటంటే మిగిలిన వాళ్ళని వీళ్ళు తీసుకోవాలని చెప్తారు, వీళ్ళ టీంలోకి తీసుకోవాలని చెప్తారనమాట. సో అక్కడ ఏంటంటే తర్వాత సుమన్ శెట్టి గారికి అయితే కాల్ చేసి, ఫస్ట్ బర్నీ గారు మాట్లాడతారు, తర్వాత సుమన్ శెట్టికి కాల్ చేసి ఈ హౌస్లో రెబల్స్ ఉన్నారని తెలుసు కదా, ఎవరు అనుకుంటున్నారంటే భరణి అంటాడు అనమాట. సో కాదు, రెబల్ మీరే అని చెప్తారనమాట. సో సుమన్ శెట్టికి అయితే సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఈ సీక్రెట్ టాస్క్ ఏంటంటే, సో ముగ్గురు అంటే కూర్చున్న ముగ్గురిని లేపి వాళ్ళ ప్లేస్లో వీళ్ళు కూర్చోవాలన్నమాట. ఈ టాస్క్ సుమన్ శెట్టి అయితే కెమెరా దగ్గరికి వెళ్ళి, బిగ్ బాస్ కొంచెం ఇంగ్లీష్లో పంపించండి, బిగ్ బాస్ లేదు నాకు స్పీడ్స్ లేవు, నాకు కనిపించట్లేదు బిగ్ బాస్ అది ఇది అంటాడనమాట. సో బిగ్ బాస్ కూడా మనోడి పరిస్థితి అర్థం చేసుకొని దివ్యాని కూడా ఇంక్లూడ్ చేస్తారు. దివ్య, సుమన్ శెట్టి అల్లాడించారు సీక్రెట్ టాస్క్. సో అలాగే వాళ్ళు మోజ్ రూమ్లో కూర్చొని ఉన్నప్పుడు ఫుడ్ తింటూ దివ్య వచ్చేసరికి, దివ్య మన సుమన్ శెట్టికి చెప్తుంది, నాకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు, మీ దగ్గర ఏదో లెటర్ ఉందంట కదా, నన్ను చదవమన్నారు, సో ఇద్దరిని కలిపి చేయమన్నారు అనగానే ప్రామిస్ అనుకుంటారు. ప్రామిస్ అన్న తర్వాత
ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి కూర్చున్న ముగ్గురిని లేపి వాళ్ళ ప్లేస్లో వీళ్ళు కూర్చోవాలన్నమాట. సో ఇక్కడ బకరాలు అయింది ఎవరంటే కళ్యాణ్ మరియు భరణి, రీతు, గౌరవ్ కూడా బకరా అయ్యాడనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళని పిలిచి భరణిని మరియు కళ్యాణ్ పిలిచి మాట్లాడుతూ మీరు లేండి, మీరు వెళ్ళిపోండి అనేసి దివ్య ఆడిన గేమ్ అయితే సూపర్ అంటే సూపర్. బెడ్రూమ్లో గౌరవం లేపింది అయితే నేమి, రీతుని లేపింది అయితే సూపర్ అంటే సూపర్. అక్కడ ఏంటంటే జైలు దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ వాళ్ళు వెళ్ళేసి అక్కడ అనౌన్స్ చేయాలన్నమాట. ఎవరినైతే లేపారో వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే దివ్య టాస్క్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు లైవ్లో ఏంటంటే ఎపిసోడ్లో వెళ్ళేది అది. లైవ్లో ఏంటంటే దివ్య వీళ్ళతో డీల్ చేసుకుంటుంది అనమాట. మీరు రెబల్ అయితే మన టీంలో ఎవరిని తీయొద్దు, నేను రెబల్ అయితే నేను ఎవరిని తీయను, కళ్యాణ్ నువ్వు రెబల్ అయితే ముగ్గురిని తీయొద్దు, సాయి నువ్వు రెబల్ అయితే ముగ్గురిని తీయొద్దు, మన సుమన్ రెబల్ అయితే ఎవరిని తీయొద్దు అంటారనమాట. బట్ ఇక్కడ తీరాకర చూసేసరికి వీళ్ళు సుమన్ శెట్టి మరియు దివ్య ఇద్దరు కలిసి మన పవన్ కళ్యాణ్ అయితే ఎత్తి పడేస్తారనమాట. సో ఇది ఫెయిరా అన్ఫెయిరా అంటే గేమ్ పరంగా తీసుకుంటే ఫెయిరే, ఎందుకంటే అది గేమ్ టాస్క్. తర్వాత ఇవి మాట్లాడిన దాని ప్రకారం తీసుకుంటే అన్ఫెయిర్ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుకున్నారు కదరా బాయ్, మీరు మరి పవన్ కళ్యాణ్ ఎలా తీసేశారు, మీ టీమ్మేటే కదా, మనోడికి ఉంటే మేబీ ఏదైతే లాస్ట్లో ఒక టాస్క్ నడుస్తుంది, ఆ ఇమ్యూనిటీ టాస్క్ ఒకటి జరుగుతుంది. అంటే ఆ ఇమ్యూనిటీ టాస్క్ వచ్చిన తర్వాత గ్రీన్ బ్యాడ్జ్ వస్తుంది. గ్రీన్ బ్యాడ్జ్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళను రెబల్స్ ఎలిమినేట్ చేయడానికి వీల్లేదనమాట. సో ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి కెమెరా దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ్ని ఎలిమినేట్ చేస్తారనమాట. నాకు ఇక్కడ కొంచెం అన్ఫెయిర్ లేదా ఫేవరెటిజం చూపించారా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఒకరి మీద ఒకరు అనుమాన పడుతూ ఉన్నారనమాట, ఎవరెవరు ఏంటి అనేసి. తర్వాత ఏంటంటే టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ ఇక్కడ ఏంటంటే కొన్ని వుడెన్ డంబెల్స్ ఉంటాయి. వుడెన్ డంబెల్స్ను 6 నిలబెట్టాలా. 3 వచ్చేసరికి ఫస్ట్ పర్సన్ నిలబెట్టాలా, తర్వాత 3 వచ్చేసరికి సెకండ్ పర్సన్ నిలబెట్టాలన్నమాట. కాల్ వస్తుంది, పవన్ కళ్యాణ్ వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు. కళ్యాణ్ మిమ్మల్ని రెబల్స్ ఎలిమినేట్ చేశారని చెప్పగానే సో టీషర్ట్ లోపల పెట్టేసండి, మీరు గేమ్స్ ఆడటానికి లేదు అని చెప్పిందంటే అంత అస్సమైందనమాట. ఉత్తి టాస్క్లో మనిషి అయిపోయిన కళ్యాణ్ అనమాట. సో మనోడికి అంతే లాస్ట్ 2 వీక్స్ ఛాన్స్ రాలేదు, ఈ వీక్ ఛాన్స్ రాలేదు. ఒక్క ఎపిసోడ్ కానీ మనోడికి పాజిటివ్గా పడిందంటే విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై అనిపించింది. సో ఇక్కడ నాకు క్లారిటీ అనిపించింది, మళ్ళీ తొక్కారనిపించింది బిగ్ బాస్ వాళ్ళు. సో కావాలంటే వాళ్ళు అనౌన్స్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ మీ టీంలో వాళ్ళని కాకుండా వేరే వాళ్ళ టీంలో వాళ్ళని ఎలిమినేట్ చేయాలని చెప్పొచ్చు. బట్ ఇక్కడ బిగ్ బాస్ కూడా సైలెంట్గా ఉన్నాడు. తొక్కాడు. డీమన్ పవన్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. డీమన్ పవన్ కూడా అంటే ఇక్కడ ఏంటంటే కామనర్స్గా కొంచెం అన్ఫేర్ జరుగుతున్నట్టు నాకు అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఎలిమినేట్ చేశారు. తర్వాత మనోడిని టీషర్ట్ స్టోర్ రూమ్లో పెట్టమంటారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే వచ్చేటప్పుడు రీతు అంటుంది, ఎన్ని ప్లాన్లు వేసావు పవన్ కళ్యాణ్, ప్లాన్లన్నీ పటాపెంచలు అయిపోయినా ఆఖరికి నువ్వు ఎలిమినేట్ అయినావని నువ్వు ఫోన్ ఎత్తి చేస్తావు అంటాడు. కానీ ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ ఎక్కడ నచ్చాడంటే అక్కడ బిగ్ బాస్ చెప్పిన మాటను మనోడు వినిపించుకున్నాడు అనమాట. తర్వాత 2-3 సార్లు కూడా అరే దొరికిపోయారే అనిపించింది. సో మేబీ మనోడికి తెలిసేమో ఆల్రెడీ ఏంటంటే తెలిసేమో మనోడికి, అందుకే లైట్ తీసుకున్నాడేమో అనిపించింది అనమాట. సో క్లారిటీగా చెప్తాను. తర్వాత ఏంటంటే వీళ్ళతో అంటాడు అనమాట, దివ్య వాళ్ళతోటి, ఒకళ్ళే రెబల్ అనుకుంటున్నారు, లేదు రెబల్స్ అని బిగ్ బాస్ అన్నాడంటే నువ్వు క్లియర్గా విన్నావా అని దివ్య అనింది అనమాట. రెబల్ అంటే ఒకళ్ళే, రెబల్స్ అన్నారంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు, చాలామంది ఉన్నారు రెబల్స్ అంటాడు. మనోడు కనిపెట్టాడు, కానీ దివ్యాన్ని కనిపెట్టలేకపోయాడు అనమాట స్టార్టింగ్ ఇనీషియల్లో. సో తర్వాత టాస్క్ అయితే ఆడతారు. ఈ టాస్క్లో ఫస్ట్ లెవెల్లో వచ్చేసరికి డీమన్ పవన్ చాలా ఫాస్ట్గా పెట్టాడు, రాముకు వచ్చి స్లోగా పెట్టాడు అనమాట. తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ అయితే ఇరగదీశాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ చాలా స్పీడ్గా పెట్టాడు, కౌంట్ చేశాడు. ఈ టాస్క్ వచ్చేసరికి సంజన గారిని సంచాలకులను చేశారు. ఇక్కడ సంజన గారి గురించి మనం మాట్లాడుకోవాలా. సంజన గారిని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, సంజన గారికి టాస్క్ కూడా ఇవ్వలేదు. బట్ ఆవిడకి టాస్క్ ఇచ్చినారు అనేసి కొంచెం చాలా అంటే చాలా అసలు భలే చేసింది. అసలు తనుజాను ఇమ్మాన్యుయల్ని అయితే నమ్మించి బగరాలను చేసిందనమాట ఇలాగా. సో భలే చేసిందనమాట. ఇక్కడ టాస్క్ అయిపోయింది, వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత గ్రీన్ బ్యాడ్జ్ వస్తుంది. గ్రీన్ బ్యాడ్జ్ వీళ్ళంతా మాట్లాడుకొని ఆరెంజ్ టీం వాళ్ళు మాట్లాడుకొని ఇమ్మాన్యుయల్కి అయితే ఇస్తారు, ఎందుకంటే ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు అనేసి. తర్వాత ఏంటంటే సెకండ్ టాస్క్ ఇస్తారు బిగ్ బాస్. సెకండ్ టాస్క్ గురించి కూడా ఫస్ట్ టాస్క్లోనే మెన్షన్ చేశారనమాట. సో అదేంటంటే వీళ్ళు పాల ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఒక పాల ప్యాకెట్ని పూర్తిగా తాగాలి,
మిగతా పాల ప్యాకెట్స్ను స్టోర్ రూమ్లో పెట్టాలన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక్కడే నేను చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ వీళ్ళు జైలు దగ్గర ఉన్నప్పుడు వచ్చాడు, వీళ్ళని కొంచెం అనుమానపడ్డట్టుగా కనుక్కున్నాడు రా బాబు అనేటట్టుగా మాట్లాడాడు. తర్వాత వంటగదిలోకి వచ్చేసరికి వీళ్ళు పాలు తాగుతుంటే చక్కెర కోసం చూస్తున్నారా అనేసి అక్కడ కూడా దొరికిపోయారా అనుకుంటే లోపు దివ్య అయితే భలే కవర్ చేసిందనమాట. అక్కడ స్టవ్ వెలిగించి చక్కెర కోసం వెతుకుతున్నట్టు. ఎందుకంటే సుమన్ శెట్టి గారికి టీ అంటే ఇష్టం కదా, సుమన్ శెట్టి గారికి టీ పెడుతున్నారేమో అన్న సెన్స్లో మనోడు కూడా కొంచెం పట్టించుకున్నట్టు వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత మళ్ళీ వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు అని భలే అడిగాడు మనోడు పవన్ కళ్యాణ్. ఒకవేళ పట్టుకున్నా కానీ చెప్పకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ టీం కాబట్టి. సో మేబీ వాళ్ళ టీం కోసం ఏమన్నా అలా ఆడుతున్నాడేమో, ఎలిమినేట్ అయినా అన్నట్టుగా అనిపించింది అనమాట. సో తర్వాత ఏంటంటే వీళ్ళు ఈ పాల ప్యాకెట్స్ ఎర్లీ మార్నింగ్ వరకు చేశారనమాట. సో ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే రీతు చౌదరి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే స్టోర్ మేనేజర్ కాబట్టి అంటే ఫుడ్ మానిటర్ కాబట్టి సో తను ఓపెన్ చేయగానే పాలు పోయాయి అని చెప్తుంది కదా. సో అలా అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసినారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.